అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న విధంగా ఉంది ఈ పాఠశాల పరిస్థితి. పాఠశాలలో 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తుంటారు. విద్యను అభ్యసించేందుకు 108 మంది విద్యార్థులు ఉన్నా విద్య బోధించేందుకు ఉపాధ్యాయుల కొరత కూడా లేదు. కానీ తరగతి గదులు లేక ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు. ఇది ఎక్కడో కాదు, మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్న శివనూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఈ పరిస్థితి నెలకొంది. పాఠశాల పరిస్థితులపై భవ్య టీవీ ప్రత్యేక కథనం. పాఠశాలలో కేవలం 3 తరగతి గదులు ఉండటంతో 108 మంది విద్యార్థులు తరగతి గదులు లేక చెట్ల కిందనే విద్యను అభ్యసిస్తున్నారు. ఉపాధ్యాయుల కొరతతో కొన్ని పాఠశాలలు ఉంటే విద్యార్థులు లేక మరికొన్ని పాఠశాలలున్నాయి. ఇక్కడ మాత్రం విద్యార్థులు ఉన్నా ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ తరగతి గదులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు ఒకేసారి ఒకే గదిలో 3-4 తరగతుల విద్యార్థులను కూర్చోబెట్టి విద్యా బోధన చేస్తుంటారు. దీంతో విద్యా బోధన చేయాలన్నా విద్యను అభ్యసించాలన్నా విద్యార్థులకు ఇబ్బందిగా మారుతుంది. గదుల నిర్మాణం కోసం స్థలం ఉన్న పాఠశాలలో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసినా కూడా ఇక్కడ గదులు సరిపోక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ పాఠశాలలో అదనపు తరగతి గదులు నిర్మించాలని కోరుకుందాం. ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్ మాట్లాడుతూ, ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నప్పటికీ తరగతి గదులు సరిపోను లేక విద్యా బోధన ఇబ్బందిగా మారుతుందని, చెట్ల కింద వరండాలో విద్యా బోధన చేయడం జరుగుతుందని, ఒక్కోసారి ఒకే గదిలో 3-4 తరగతులను కూర్చోబెట్టి విద్యా బోధన చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. అధికారులు స్పందించి అదనపు గదులు నిర్మిస్తే విద్యా బోధనకు సులువుగా ఉంటుందని ఆయన అన్నారు. ప్రాథమికోన్నత పాఠశాల చిన్న శివనూరు నందు 1 నుంచి 8 తరగతుల వరకు విద్యాబోధన నిర్వహించబడుతుంది. ఇక్కడ ఉపాధ్యాయులు కూడా 7 విద్యార్థులు 108 వరకు ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, మాకున్నటువంటి 3 తరగతి గదులు, ఆ 3 తరగతి గదులను 8 తరగతులు బోధించడం మాకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడంటే వాతావరణం అనుకూలంగా ఉంది కాబట్టి ఎండలను చెట్ల కిందను వరండాను కూర్చోబెట్టి బోధన నిర్వహిస్తున్నాం. ఇవి మరి మల్టీపర్పస్ లెక్క అందరినీ ఒకే రూమ్లో 3-4 పిల్లలను కూర్చోబెట్టి విద్యాబోధన చేయడం చాలా ఇబ్బందికరంగా మారింది. దీనివల్ల విద్యాబోధన సక్రమంగా అనుకున్న స్థాయిలో విద్యార్థులకు చేరలేకపోతుంది. దయచేసి నేను విన్నవించుకునేది ఏంటంటే, స్వచ్ఛంద సంస్థలు కానీ గ్రామ పెద్దలు కానీ ఈ పాఠశాలలో ఒక 5 రూములు ఏదో విధంగా సమకూర్చి విద్యార్థులకు పాఠశాలకు ఏర్పాటు చేస్తే మా ప్రధానమైనటువంటి సమస్యను తీర్చినట్టు అయితే. దయచేసి నేను వాళ్ళని వేడుకుంటున్నాను. మాకు కావాల్సినటువంటి ఒక 5 తరగతి గదులు ఏదో విధంగా సమకూర్చగలరని కోరుకుంటున్నాను.